ఏం కావాలంటే ప్రభుత్వం గురించి కానీ పోలీసుల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ ఆయనకి ఏదన్నా హాని కలుగుతుందేమో అనే భయం ఒకటి నాకు ఉంది సార్. నాకు ఒక బిడ్డ, వాడు అట్టటోడు కాదు అయినా జనానికి వాళ్ళకు లోకంలో అందరికీ తెలుసు వాడు ఎట్టటోడు అయింది. ఇప్పుడు అగ్రహారంలో అంటున్నారు కదా, ఆ జరిగిన ఊరు కూడా తెలుసు వాడు, నేను తెలుసు వాళ్ళకు, వాడు తెలుసు ఎటాటి పిల్లల్లో ఎటాటి అమ్మాయిమా అని నా బిడ్డకి ఏమి జరగకుండా కోర్టుకు ఆధారపరిచి కోర్టుకు వేయాలని అడుగుతాను. తప్పు చేసిండో లేదో నాకు కూడా అర్థం కాలేదు సార్. అది అంటే వాళ్ళ నాయన ఇద్దరికి చెప్పినాడు, ఆ పిల్ల పానం పోతే ఇంకొక పిల్లని చెప్పింది, ఇంకొక పిల్లని చెప్పింది, ఈ పిల్లని చెప్పిండు, ఈ పిల్లని చెప్పింది, ఆ పిల్లని చెప్పిండంట ఆ పాప. వాడి కూడా మనకు తెలియదు, నేను కూడా చూడలేదు వాడి. వాడిని మాత్రం ఏం చెప్పలే, ఈయన మాత్రం కస్టడీలోకి ఇంటికి వచ్చాను. ఇంకా నేను పదే పదంగా అదే చెప్పాలంటే నాకు నోట్ తోడు పడుతుంది సార్. జరిగింది కదమ్మా, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇట్లా జరిగిందమ్మా నీకేమైనా చెప్పాడా? వచ్చానే నన్ను గట్టిగా కరుచుకున్నాడు, కరుచుకొని ఏడ్చినాడు. ఏడ్చి అమ్మ ఒక అమ్మాయి చనిపోయింది అని ఏడ్చిండు సార్. ఏడ్చి ఎక్కడనైనా ఏమి ఎందుకు జరిగింది, ఏమి యాక్సిడెంట్ అయిందా అని నేను అడిగినా. అడిగితే కాదు అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, నన్ను మోసం చేసింది. మీరేం కోరుకుంటున్నారమ్మా? నేను కోరుకునేదైతే రాజీ నాయకుల గురించి కానీ మన పోలీసు వాళ్ళ గురించి కానీ ఆయనకి ఏదన్నా బాణం మీదకి వచ్చేదేమో అనే భయం ఒకటి ఉంది సార్. దాంట్లో ఆయన్ను దీని ప్రకారం తీసుకుపోయి కోర్టుకు వేసి ఏదైనా చేసినా నాకు సమ్మతే సార్. ఆయనతో పాటు చేసినాడు అని చెప్పినాడు, ఆయన ఏడ్చినాడు, చెప్పినాడు ఇట్లా చనిపోయింది ఆ పాప, నన్ను ప్రేమించింది, ఆ అమ్మాయి నాకు మోసం చేసింది అన్నీ చెప్పేసింది సార్. అడము తెలుదు సార్, తెలుదు సార్, తెలియదు మాత్రం నాకు తెలియదు. వాళ్ళ మా బంధువులే, వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు. వాళ్ళ తల్లిదండ్రికి తెలిసినప్పుడు ఒకసారైనా నా దగ్గరకు వచ్చింది ఏం తెలిసిందని వాళ్ళకు, ఏమ్మా నీ కొడుకు ఇలా అంటున్నాడు, నీ కొడుకుని దండించుకొని వాళ్ళు చెప్పలేదు. రెండో సూరి మళ్ళా మీ పాప ఎవరితోనో ఫోన్లు చేస్తుంది, ఎవరితోనో ఫోటోలు పంపించండి అని వాళ్ళ నాయనతో ఏమో చెప్పిండంట. అప్పుడైనా నీ కొడుకు ఇటు వచ్చి చెప్తున్నాడు నా పిల్ల గురించి, నా పిల్ల ఎవరితో తిరుగుతాయేమి అని వాళ్ళతో అనే బదులు నాతో అంటే నేను ఈ పిల్లని నేను దండించుకునేదాన్ని. ఏడాది క్రితం ప్రేమించినారని చెప్పి మందలించామని అంటున్నారు. అదే సార్ 6 నెలల క్రితం జరిగింది, మేము దండించినామంట అంటారు వాళ్ళు. దండించిన వాళ్ళు మీరు మేము బంధువులము, నేను తెలిసిందని నాకు వచ్చి ఒక మాట చెప్పాలి కదా వాళ్ళు, నాకు తెలియదు, నాకు చెప్పలేదు. పోనీ మళ్ళా సూరి వాడు చెప్పిండంట అంటారు, ఏది ఆ అమ్మాయి ఏరే వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పిందంట అన్నాడు. చెప్పినప్పుడైనా నా పిల్ల ఎవరితో మాట్లాడితే ఏమరా నీకేం పనిరా అని బాగానే అరిచిండ్రంట. వాడిని అరిచినప్పుడు ఆ మాట కూడా నాకు వచ్చి చెప్పాలి తల్లికి, ఏది నీ కొడుకు ఇటు వచ్చి అంటున్నాడు, మా పిల్ల కాడికి రాని కాకు, మా పిల్ల మా ఇష్టం అనాలా. అట్లా చెప్పలేదు వాళ్ళు, చెప్పకుండానే వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఈడు నాకు గడ్డకు రానిలే, ఏదంటే బడికి పోయి వచ్చాడు అనేది నాకు అంతే. వాడు చనిపోయేటప్పుడు ఇంకొకరి పేరు చెప్పారని చెప్పారు కదా, అతను ఎవరు, మా పేరు ఎవరు చనిపోయినప్పుడు ఆ పాప చెప్పింది, మేము మీ కొడుకు పేరు కాకుండా ఇంకొకరి పేరు చెప్పారని, ఇంకొకరి పేరు వాళ్ళ తండ్రి చెప్తాడు, అది నేను వినింది. అమ్మాయి వాళ్ళ నాయన చెప్పారా? అమ్మాయి వాళ్ళ నాయనే చెప్తాడు, ఇంకొకరి పేరు కూడా, ఇంకొకరి పేరు కూడా. పోలీసులు వాళ్ళు ఆ పేరు గురించి పట్టించుకోలేదు. సరే మీ కొడుకు నీ దగ్గరకు వచ్చి నేనే చంపినానని చెప్పాడా? నేనే చంపినా అని చెప్పలేదు సార్. వాడు మామూలుగా వచ్చి పట్టుకొని ఏడ్చినాడు. ఒక అమ్మాయి చనిపోయిందో లేదో తెలియదు,